ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి ఉదయకాలం శుభములండి. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఎవరు ఈ మాట చెప్తున్నారు అంటే మోషే ఐగుప్తు దాసత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను అందరినీ కూడా విడిపించుకొని తీసుకొని వస్తూ ఉన్నాడు. కానానికి వీళ్ళ యొక్క యాత్ర సాగుతూ ఉంది. అయితే కానానికి వెళ్దామని ఐగుప్తులో నుండి వీళ్ళు బయటకు రాగానే అక్కడ ఫరో హృదయం కఠినపరచబడింది. ఇప్పుడు ఫరో అంటున్నాడు, అయ్యో వాళ్ళని ఎట్లా వదిలేసిండ్రు మీరు అని చెప్పేసి మళ్ళీ తిరిగి వాళ్ళని పట్టుకోవాలన్న ఉద్దేశంతోనే వెనుక నుండి గుర్రములను రథములను సిద్ధం చేసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ముందుకు పోయేసరికి ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే శత్రు సైన్యం ఉంది. వీళ్ళకి ఎంత ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితి అనమాట. ఎటు తప్పించుకోలేరు. ఇటు ముందుకెళ్ళినా సముద్రంలో పడి చచ్చిపోతారు, వెనకకి వెళ్తే శత్రువుల చేతిలో చనిపోతారు లేదా బానిసలు అవుతారు. ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు ఏం చేస్తుందంటే మోషేకి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు. ఎందుకయ్యా మాకు అక్కడ ఏమి లేదని నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చినావు, మాకు అక్కడ సమాధులు లేవనుకున్నావా, అక్కడ ఇండ్లు లేవనుకున్నావా, మాకేం లేదని నువ్వు పట్టుకొచ్చినావు అసలు అని చెప్పేసి ఇప్పుడు ఈయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా అండి, మంచి చేయాలని అనుకున్న సమయంలో మనకి కొన్నిసార్లు ఏమైతే తెలుసా, ఆ మంచి చెడైపోతుంది. ఇక్కడ మోషే కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన భూమి అంతటిలో కూడా ఆయన మిక్కిలి సాత్వికుడు అని దేవుని వాక్యం ఉంది. నిజంగా ఆయన సాత్వికత్వంతో వాళ్ళందరూ ఆయన పైన తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన మట్టుకి దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా మరి మా పరిస్థితి ఇట్లుంది, ఏం చేయాలని అంటే అప్పుడు దేవుడు ఆయనతోని చెప్పమన్న మాట ఇది. ఎందుకంటే అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయి రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఇప్పుడు మోషే బలపరుస్తూ ఉన్నాడు, ఆయన నాయకుడు కాబట్టి అంటున్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు, అనవసరమైన టెన్షన్లు పెట్టుకుంటున్నారు, మీరు భయపడొద్దు. దేవుడే మీ పక్షం నుండి వారితో యుద్ధం చేస్తారు. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆయనే వారితో యుద్ధం చేస్తాడు, మీరు భయపడకండి అని చెప్పేసి ఆయన వారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆయన తర్వాత ఈ మోషే వెళ్ళి మొరపెడుతున్నప్పుడు మోషేతో దేవుడు అంటాడు, ఎందుకు మొరపెడుతున్నావు మోషే, నువ్వు మొరపెట్టకు లే అని అంటాడు. విచిత్రం ఏంటయ్యా అంటే చాలాసార్లు మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరైనా సేవకులు ఇచ్చే సలహా ఏంటి, ప్రార్థన చేయండి అని. ఇక్కడ అయిన పోయి ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు లే, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటున్నాడు. అంటే చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఏమనుకుంటామంటే ప్రార్థన చేస్తేనే ఇది అవుతుంది, అంటే ఆ కార్యం జరుగుతుంది అని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంకెన్ని రోజులు అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటుండంటే నీకు చేతులకి అధికారం నేను ఇచ్చి ఉన్నాను, ఎందుకు మోసే నాకెందుకు మొరపెడుతున్నాను, నువ్వు వెళ్ళి నీ చెయ్యి చాపు అంటాడు. నీ కర్రను తీసుకున్నాడు, చెయ్యి చాపు, సముద్రం వైపు చాపుతే చాలు అని అన్నాడు. ఏమండి, మంత్రానికి చింతకాయలు రాలుతాయా అని ఒక సామెత కూడా ఉంటుంది. ఓన్లీ ప్రార్థన చేస్తే కార్యం ఎట్లయితుంది, ఆడ యుద్ధం చేయాలి కదా, కత్తులు లేవు, కటారాలు లేవు, ఏం లేవు, ఎట్లా యుద్ధం చేస్తారు అని ఒకవేళ మనకి ఎవరికైనా ఆలోచన వస్తే దేవుడు చేసే యుద్ధాలన్నీ కూడా విచిత్రంగా ఉంటాయండి. అద్భుతకరుడైన ఆశ్చర్యకరుడు, అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. మనం చేయాల్సిన పని లేదు, ఆయన చేస్తాడు, మన పక్షమున ఆయన నుండి చేస్తాడు. అంతే. మనమేం చేయాలంట, ఊరకయే నిలుచుండి చూడమంటున్నాడు. కనీసం అక్కడ మొరపెట్టమని కూడా అంటలేడు, ఊరకయ్యే నిలిచుండి చూడండి అని అంటూ ఆయన పోయి దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు, లేచి నువ్వు చెయ్యి చాప అన్నాడు. అంతే, ఈయన చెయ్యి చాపాడు, అక్కడ సముద్రం 2 పాయలుగా చీలిపోయింది ఆయన కర్ర చాపగానే. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నేను మొరపెడుతున్నప్పుడు మనకు కూడా అలాగే జరిగిద్దా అంటే ఎస్, జరుగుతుంది. ఎందుకో తెలుసా, మనం మన నోట నుండి దేవుని మాట వచ్చేదే ఆలస్యము. దేవుని దూతలు రెడీగా ఉంటాయండి. దేవుని దూతలు వచ్చి వాటినంతా కూడా చేయాల్సిన పని ఏది ఉన్నా అది చేసేస్తారు.
దేవుని దూతలు. మనం చేయాల్సిన అవసరము లేదు. దేవుడే చేపిస్తాడు. దేవుడే మన పక్షంలో యుద్ధం చేస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనము అనవసరమైనటువంటి పరిస్థితులలో నలిగిపోతున్నప్పుడు, అపనిందల మధ్యలో, నిందల మధ్యలో, లేకపోతే మనకెప్పటికీ విరోధమైన యుద్ధములు జరుగుతూ ఉంటాయి. ఆఫీస్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఆస్తి గొడవలు కావచ్చు, రకరకాలైనటువంటి గొడవల మధ్యంలో మనం ఒక యుద్ధంలాగా ఎదుర్కొంటూ ఉంటాం. అంతేకాదు, మన అంతరంగంలో కూడా ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే పాపానికి మనము తల ఒగ్గకుండా, పాప నియమం ఉంది శరీరంలో, దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఖచ్చితంగా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే మనం చేయాల్సింది ఎంతో తెలుసా? దేవుని స్తుతిస్తూ మాయంపరుస్తూ ఊరక నిలిచుండి చూడాలంట. నిజంగా అండి, ఊరక నిలిచుండి చూడాలి. దేవుడు ఏం చేస్తాడో చూడాలి, అంతే. ఆయన చేస్తాడు, అంతే. నేను చేస్తే నీకు ఎందుకు అనవసరమైన శ్రమ అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎలా యుద్ధం చేస్తారు? వీళ్ళకేమో వీళ్ళ దగ్గర ఏ విధమైన ఆయుధములు లేవు. అక్కడ చూస్తే సైన్యం వచ్చేస్తుంది, ఇక్కడ చూస్తే ఇది ఉంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నేనే యుద్ధం చేస్తానని మోషేకి చెప్పిండు. కాబట్టి ఇంకా వీళ్ళందరిని కూడా 6 నెలలలో ఎర్ర సముద్రం 2 పాయలుగా చీరిపోయింది కదా. 6 నెలలో ఈ మనుషులంతా కూడా తరలిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు దాదాపుగా 33.5 లక్షల సైన్యం అండి. ఈ సైన్యం, అందులో కాల్ బలం గలవారు, అంటే మిలిటరీలో పని చేయగలిగిన వాళ్ళు 6 లక్షల కాల్ బలం. వాళ్ళు కాకుండా ముసలోళ్ళు, మళ్ళీ తర్వాత చిన్నపిల్లలు, ఆ తర్వాత మళ్ళీ వృద్ధులు, ఇలా ఎంతోమంది ఉంటారు కదా. అంగవైకల్యం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ కూడా మొత్తం టోటల్గా, అంటే కొంతమంది బైబిల్ పండితుల ప్రకారం 33.5 లక్షల ప్రజల్ని ఆయన పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఈ రాత్రే వాళ్ళ ఆ యొక్క సాగరాన్ని దాటేసేయాలి. 6 నెలల నుండి దాటాల. ఇక వీళ్ళు దాటి అలా వెళ్ళిపోయినో లేదో, వీళ్ళని ముట్టడిస్తామని చెప్పేసి ఫరో సైన్యం ఆ యొక్క సముద్రం మధ్యలోనికి వీళ్ళు కూడా 6 నెలలలోకి వచ్చారు. అంతే, వీళ్ళు దాటడం అయిపోయింది. దేవుడు అంటున్నాడు, మోషే తిరిగి నీ యొక్క కర్రనాడు చాపన్నాడు. అంతే, అలా చాపాడో లేదో ఆ జలములలో శత్రు సైన్యం మునిగిపోయిందండి. ఆశ్చర్యకరుడైన దేవుడు. వీళ్ళ దగ్గర ఏ విధమైన యుద్ధ సామాగ్రి లేదు, ఏమీ లేదు, కేవలం శక్తిగల దేవుని నామము తప్ప. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కూడా నీకు ఎలాంటి శ్రమలలోనూ ఉన్నావో, ఎంత పోరాటంలోనూ ఉన్నావో, ఎంతటి యుద్ధంలోనూ ఉన్నావో, కటిక బీదరికంలో ఉన్నావో, లేకపోతే చెప్పుకోలేనటువంటి వేదనలో ఉండి నువ్వు స్ట్రగుల్ అవుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఊరక నిలుచుండి చూడాలంట. జస్ట్ ప్రార్థన చేయి, పక్కకుండు, అంతే. మోస చేసింది కూడా అంతే. ప్రార్థన చేశాడు, మొరపెట్టకు, లేచి పని చేయి అని దేవుడు చెప్పాడు, అది చేశాడు. వీళ్ళంతా సైలెంట్గా ఉన్నాడు. శత్రు సైన్యాన్ని చంపేయాల్సింది, శత్రు సైన్యాన్ని నాశనం చేయవలసిన ఒక పని అంతా కూడా దేవుడే చేసేసాడు. దేవుని నామానికి మేము కలుగును గాక. దేవుని వాక్యంలో ఉందండి, మత్తయి సువార్తలో, పాతాళ లోకపు దారపు తాళపు చెవులు ఈ సంఘం ఎదుట ఉండనేరం అంటాడు దేవుడు. మనం భూమి మీద వేటిని బంధితులో పరలోకమంది అవి బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో పరలోకమంది అవి విప్పబడను అంటున్నాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తూ విశ్వాసం చేత నువ్వు ఏ కట్లనైతే విప్పుతావో పరలోకమంది అవి విప్పబడతాయి. చెప్పాను కదండి, దేవుని దూతలు వచ్చి వాటిని విప్పేస్తాయి. నువ్వు దేన్నైనా బంధిస్తావా, దేవుని దూతలు వచ్చి వాటిని బంధించేస్తాయండి. దేవుడు ఇంత శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన యేసయ్య నామమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే గొప్ప అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు, దాన్ని మనము వినియోగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షంలో యుద్ధము చేస్తాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం మౌనంగా ఉందాం. మనము యుద్ధం ఆడాలని మనం అనుకొని, మనం పౌరుషాలకు పోయి ఇక్కడ నేను యుద్ధం చేసేస్తా అని మనం అనుకుంటే మనం చాలాసార్లు ఓటమి పాలవుతామండి. ఆయనకు ఆ పని అప్పచెప్పినాం అనుకోండి, ఆయనే చూసుకుంటాడు. నిజంగా మన ఉదాహరణ, నాకు ఒక చిన్న బిడ్డ ఉంది, ఒక 5 సంవత్సరాల పాప ఉంది అనుకుందాం. పక్కింటి 5 సంవత్సరాల పాప కలిసి ఆడుకుంటూ ఉన్నారు. అనుకోకుండా ఈ పాపకి ఆ పాపకి చిన్న విషయంలో గొడవ వచ్చింది. ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మా పాపని పక్కింటి పాప వచ్చి కొట్టింది. కొడితే మా పాప తిరిగి కొట్టింది అనుకో, ఇద్దరికి ఈక్వల్ బలం ఉంటుంది.
కాకపోతే కొంచెం తేడా ఉంటుంది కావచ్చు. కానీ అదే మా పాప వచ్చి నాకు చెప్పి మమ్మీ నన్ను కొట్టింది అన్నది అనుకోండి, నేను ఒకవేళ ఆ పాపను కొట్టిననుకోండి, పక్కింటి పాపని, నా యొక్క దెబ్బ ఎక్కువ తాకుద్దా? మా పాప కొట్టే దెబ్బ ఎక్కువ తాకుద్దండి? నేను కొట్టేది ఎక్కువ తాకుతుంది. అందుకే మన పరమ తండ్రికి మనం అప్పచెప్తే ఆయన ఎవరిని ఎక్కడ ఎట్లా వంచాలో ఆయనకు తెలుసు. అట్లే వంచుతాడు. అలాగే ఆయన పనిష్ చేస్తాడు. మనం చాలాసార్లు ఆ అధికారాన్ని మన చేతిలోకి తీసుకుంటాము. కాబట్టి మనం చాలా విషయాలలో విఫలమైపోతాం. దేవునికి మనం మన యొక్క మన యొక్క యుద్ధం ఏదైతే ఉందో దాన్ని మనం అప్పచెప్తాం. ఆయనే చేస్తాడు అంతే. మన శత్రువులైనా సరే, మనకు ఇంకా ఎవరైనా సరే, వాళ్ళకి దేవుడే పనిష్ చేస్తాడు. ఆ విషయాన్ని దేవునికి మనం అప్పచెప్పాలి. అదే ఆయన యొక్క కోరిక. మన పక్షం ఆయన యుద్ధం చేస్తా అన్నప్పుడు మనం ఎందుకండి టెన్షన్ పడడం? మరి దేవుడు మన పక్షంలో యుద్ధము చేసి మనకు జయమును అనుగ్రహించును గాక. దేవుడు ఇటు కృపచేత మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, దయగలిగిన మా రక్షకుడా యేసయ్యానికి స్తోత్రం. ప్రేమించి ఇచ్చిన ఈ సమయం బట్టి స్తోత్రములు నాయన. అయ్యా, మరి మీరు ఊరకే నిల్చుండి చూడమంటున్నావు. రక్షణ జయమును కలగజేసే దేవుడవు నీవే. భయపడకమంటున్నావు. ఇప్పుడు మా వ్యూవర్స్ నా తండ్రి, మా యొక్క సబ్స్క్రైబర్స్ కూడా ప్రభా ఏ విధమైన ప్రమాదంలో ఉన్నారో, ఏ విధమైనటువంటి పోరాటంలో ఉన్నారో, ఏ విధమైనటువంటి యుద్ధంలో ఉన్నారో ప్రభా, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి పక్షంలో నువ్వు యుద్ధము చేయి నాయన. అవును ప్రభా, నా తండ్రి, బాధింపబడి వారిని నువ్వు విడిపించే దేవుడవు నా తండ్రి. బలాత్కారుల చేతుల్లో నుండి నువ్వు విడిపించగలిగిన దేవుడవు కనుక అయ్యా, నీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యో, ఈ శ్రమల్లోనే మేము కూరుకొని పోవాలా? ఎటు చూసినా మాకు దారి లేదని దిక్కుతోచక బిక్కుమంటూ ఏడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఓదార్చమని, వారి పక్షంలో మీరు యుద్ధమును చేయమని, వారికి న్యాయము చేకూర్చమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.